తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం. ముందుగా మీకు శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా. థ్యాంక్ యూ సార్. రాశి ఫలాలు అనేవి తెలుసుకోవాలి అని అంటే అది సంవత్సరంలో ఒక్క పర్యాయం మాత్రమే తెలుసుకోవాలి అనేది శాస్త్రం పెట్టిన ఒక విధానం, అంతేనా సార్? కాదా? కాదండి, రాశి మాస ఫలితాలు ఫలాలు తెలుసుకోవచ్చా? ఇది ప్రతి మాసానికి ప్రతి వారానికి సంబంధించిన ఫలితాలను విశ్లేషణ అనేది ఉంటుంది. కాకపోతే మనకు ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ఉగాది. ఇది ఉగాది రోజున ఆ సంవత్సరం ప్రారంభ రోజున మనకి రాశి ఫలితాలను అంచనా, ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది ఏమిటి అనేది అంచనా వేయటానికి అదొక మనకు ఆనవాయితీ. ఇది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన వారికి, వ్యవసాయ రంగంలో ఉన్నవారు, వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలి, ఏ రాశి వారు ఏ పంటలు వేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వర్షాభావ పరిస్థితులు ఏ సమయంలో ఏర్పడతాయి, ఇది నవనాయకుల దాన్ని బట్టి చెప్తారా? రాజాది నవనాయక ఫలితాలను బట్టి దాని విశ్లేషణ ఉంటుంది. కాబట్టి రాశి ఫలితాల విశ్లేషణ మనకు ఉగాది రోజు చేయటం ఆనవాయితీ. కానీ ప్రతి వార ఫలితాలను విశ్లేషించవచ్చు, దిన ఫలితాలను విశ్లేషించవచ్చు. సో ఆనవాయితీ ప్రకారమే డెఫినెట్గా ఉగాది నాడు చూసుకుంటాము. అలాగే పంచాంగకర్తలు చేసేటటువంటి విశ్లేషణ ఇంకాస్త ఎక్కువ విశ్లేషణాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే వారికి పరిపూర్ణ అవగాహన ఉంటుంది గోచారం ఎలా ఉంటుంది అనేది. ఒక పంచాంగకర్తగా సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి కూడా పంచాంగాల్ని రాస్తూ ఉన్నారు. సో యు ఆర్ ద రైట్ పర్సన్. అలాగే స్వానుభవాలు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఈ మాటని మెన్షన్ చేస్తున్నాను. నేను ఇలా ఆస్ట్రాలజర్స్ని ఇన్వైట్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ చేయడం కానీ, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలతో మాట్లాడటం కానీ చేస్తూ ఉన్నాను సుమారు ఒక 3-4 ఏళ్ల నుంచి. సో నన్ను అడుగుతూ ఉంటారు మీరెవరిని ఫాలో చేస్తారు అని. సో నేను ఫాలో చేసేది ఆయన ఒక్కరిని మాత్రమే. విశ్వనాథ్ గారు అంటే గన్ షాట్, ఇంకా అందులో తిరుగులేదు. ఆయన ప్రొడిక్షన్స్ అందించారు అని అంటే ఇంక తిరుగులేదు. నాకు సుమారు 10 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది ఆయనతోటి. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇదివరకు రోజుల్లో జెమినీ టీవీలో ప్రత్యేకంగా మీరు ఈ రాశి ఫలితాలని చాలా విస్తృతంగా అందించేవారు. మీకు బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సో మళ్ళీ ఎన్నాళ్ళ గ్యాప్ ఉంది సార్ ఇప్పటికి? 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత నా రిక్వెస్ట్తో మీరు మళ్ళీ ఈ ఉగాది రాశి ఫలితాలని అందించడం కోసం మా ప్రేక్షకుల కోసం ఇచ్చేశారు. అందుకు వారందరి తరపున, నా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. థ్యాంక్స్ అండి. సో ఇక ద్వాదశ రాశులకి కూడా ఉగాది నుంచి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి విధి విధానాల్ని ఖచ్చితంగా పాటించాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది. సార్ చేసేటటువంటి పంచాంగ శ్రవణం ఉగాది రోజు లైవ్ ఉంటుంది. పొద్దున్న 8ంటికి నేను అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్లో మీరు వీక్షించవచ్చు. మరి మొదలు పెడదామా సార్? తప్పకుండా అండి. మీనరాశి వారికి మరి ఈ సంవత్సరం, ఈ పరాభావనం సంవత్సరం ఫలితాలు ఏమిటి సార్? మీన రాశి వారికి ఈ సంవత్సరం మధ్యమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే వీరికి లగ్నంలో, అంటే జన్మ లగ్నంలో మీనరాశిలో శని సంచారం చేస్తూ ఉండటం, అతిచారంలో గురువు సంచారం చేస్తూ ఉండటం, శని వక్రగతిలో కూడా మీనరాశిలోనే సంచరించే పరిస్థితి ఉండటం, వీటి కారణాల చేత కొంత ఇబ్బందికర సన్నివేశాలు ఈ సంవత్సరం ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా అనుకూలతలు ఉంటాయి. ఇక్కడ ఆదాయం ఈ రాశి వారికి 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఇక్కడ రాజపూజ్య, అవమానాలు, ఆదాయ వ్యయాలు కేవలం ఉగాది వారాధిపతిని అనుసరించి నిర్ణయించేవి. ఇది కేవలం సూచన మాత్రమే. ఇక్కడ ఆదాయం 14, వ్యయం 11 ఉన్నది అంటే వారికి సంబంధించి ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి, ఎన్ని ఆర్థికపరమైన వనరులు ఎలా సమకూర్చుకోవాలి అనేది. ఇక్కడ ఉదాహరణకి 14 రూపాయలు వస్తే 11 రూపాయలు ఖర్చు అవుతుందని పాజిటివ్గానే ఉంది. కాబట్టి వీళ్ళు సేవింగ్స్ని మొదలు పెట్టుకోవడానికి చేయటానికి అనుకూలించే పరిస్థితి. ఇక రాజపూజ్యం 7, అవమానం 2, ఇది కూడా అనుకూలించే పరిస్థితిగానే భావించవచ్చు. ఇక అంటే దీని అర్థం ఏమిటంటే వారి వ్యక్తిత్వానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. ఎదుటివారితోటి లౌక్యంగా మాట్లాడటం, ఇటువంటి పరిస్థితి కారణం చేత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక గ్రహ సంచారాన్ని గురించి పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి గురు అతిచారం కొంతవరకు అనుకూలించే పరిస్థితులు ఉంటాయి. గురు కొంతవరకు శుభుడు. ఇక్కడ 1/6/2026 వరకు గురువు చతుర్థ స్థానంలో, అంటే మిథున రాశిలో లోహమూర్తిగా ఉన్న కారణం చేత ఆ సమయంలో 1
6/2026 వరకు గురువుకు అంత అనుకూలమైన స్థితులను ఇచ్చే పరిస్థితి ఉండదు. ఆ తదుపరి 30 అక్టోబర్ 2026 ఆ ప్రాంతంలో పంచమ రాశిలోకి గురువు ప్రవేశించిన దగ్గర నుంచి తామ్రమూర్తి అప్పటి నుండి అంటే 1/6 నుంచి 4 నెలల పాటు అంటే ఇంచుమించు 5 నెలల పాటు 30/10/2026 వరకు గురువు వీరికి చాలా పర్వాలేదు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంటాడు. గురుబలం ఆ సమయంలో ఉంటుంది. ఆ తదుపరి మరలా 30/10/2026 నుంచి 24/1/2027 వరకు 6వ స్థానంలో గురు సంచారం ఉండటం అంటే సింహరాశిలో గురు సంచారం ఉండటం అది అనుకూలమైన పరిస్థితి కాదు. ఆ సమయంలో లోహమూర్తిగా ఉంటాడు. ఆ సమయంలో అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆ తదుపరి జనవరి 24, 2027 నుంచి సంవత్సరాంతం వరకు గురువు మరలా 5వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్న కారణం చేత మరలా చివరిన 2 నెలల కాలం పాటు 2027లో వీరికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆ సమయంలో వీరికి స్థిరాస్తులు సమకూరటం, ఆర్థికపరమైన లాభాలు ఉండటం అనేది జరుగుతుంది. ఇక్కడ శని ఈ సంవత్సరం అంతా జన్మస్థానంలోనే సంచరిస్తూ ఉండటం ఇది ఏల్నాడి శని లక్షణాలను సూచించే పరిస్థితి ఉన్నప్పటికీ సువర్ణమూర్తిత్వం కలిగి ఉండటం కారణం చేత శని బహుశా ఈ పాటికే వీరు ఏల్నాడి శని యొక్క ఇబ్బందికర సన్నివేశాలను అనుభవించుంటారు. ఇక్కడ నుంచి ఈ సంవత్సరం మటుకు వీరికి శని ఈ సంవత్సరం వీరికి ఇబ్బంది పెట్టే పరిస్థితి అనేది ఉండదు. ఆరోగ్యపరమైన విషయాలలో గతంలో ఎదుర్కొన్న సమస్యలు తొలగిపోతాయి. కుటుంబపరమైన చిక్కు సమస్యలు తొలుగుతాయని చెప్పవచ్చు. సువర్ణమూర్తిత్వం శనికి ఈ సంవత్సరం చాలా అనుకూలించే పరిస్థితి. ఇక రాహువుకు సంబంధించి డిసెంబర్ 6, 2026 వరకు వ్యయ స్థానంలో రాహు సంచారం, కేతువు 6వ స్థానం సంచారం ఈ 2 గ్రహాలు సువర్ణమూర్తిత్వం కలిగి ఉన్న కారణం చేత వీరికి ఆర్థికపరమైన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. వీరికి గతంలో ఏర్పడిన అనారోగ్య సమస్యలు వీరికి తొలగిపోతాయి. ఆర్థికపరమైన బకాయిలు చేతికి అందుతాయి. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుందని చెప్పవచ్చు. కానీ 6/12/2026 నుంచి సంవత్సరాంతం వరకు వీరికి రాహుకేతువులు 11, 5 స్థానాల్లో సంచరిస్తున్న కారణం చేత అది లోహ మూర్తిత్వం అయిన కారణం చేత ఒక్కసారిగా వీరికి సంబంధించి కుటుంబంలో స్పర్ధలు తలెత్తే అవకాశాలు, స్వయంకృతాపరాధాలతో ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీరు 12/6/2026 నుండి వీరు పరిపూర్ణమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కేవలం వీరి తొందరపాటు వ్యాఖ్యలు కారణం చేత మాత్రమే ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం కుజునికి వీరికి ఈ రాశి వారికి సంబంధించి కుజ అష్టమ రాశి సంచారం అనేది లేదు. ఇక విద్యార్థులకు సంబంధించి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో వీరికి ఏర్పడిన ఇబ్బందికర సన్నివేశాలను పూర్తిగా అధిగమించగలుగుతారు. ఉన్నత విద్యా సంస్థలలో వీరికి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. కానీ వీసాలు లేదా పాస్పోర్ట్కి సంబంధించిన విషయాల్లో దరఖాస్తు చేసే క్రమంలో పొరపాట్లు దొల్లే అవకాశాలు, వీటి కారణం చేత తిరస్కరణకు గురయ్యే పరిస్థితులు ఉండవచ్చు. ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు కొత్త రకమైన పోకడలకు పోవటం కారణం చేత కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగులకు సంబంధించి బోధనా వృత్తిలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా ముఖ్యమైన ప్రాంతాలలో వీరికి ఉన్నత పదవులు లభించే అవకాశాలు, వీరి శ్రమకు తగిన గుర్తింపు లభించే పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కానీ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వారు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వారు, వీటికి సంబంధించి పరిశోధన చేయుచున్న వారికి కొంత ఇబ్బందికర సన్నివేశాలు, ఆకస్మికంగా ఉద్యోగం నుంచి బయటికి రావాల్సిన పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉండవచ్చు. ఈ రాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో చేసిన రుణాలకు సంబంధించి తీవ్రమైన ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ వ్యాపార విస్తృతి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ముఖ్యమైన ఒడంబడికలు అంటే ఒప్పందాలు, ఆర్థికపరమైన సహకారాలతో వీరికి లభించే అవకాశాలు ఉంటాయి.
ప్రభుత్వపరమైన చిక్కు సమస్యలను వీరు అధిగమించగలుగుతారు. స్త్రీలకు సంబంధించి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు పరిపూర్ణంగా సఫలీకృతం అవుతాయి. ముఖ్యంగా కుటుంబంలో సంతానానికి సంబంధించిన వివాహ ప్రయత్నాలు ఒక్కసారిగా నాటకీయంగా స్థిరపడే పరిస్థితులు ఉంటాయి. తద్వారా ఆర్థికపరమైన అనుకూలతలు కూడా ఉంటాయి. సమయానికి పూర్వార్జిత పిత్రార్జితాలు చేతికందే పరిస్థితులు ఉంటాయి. కానీ కుటుంబంలో వయసులో పెద్దవారి అనారోగ్య స్థితి కొంత ఆందోళన కలిగించే పరిస్థితి ఉండవచ్చు. ఇక రాసుల వారీగా చూసుకున్నప్పుడు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం ఈ రాశికి చెందుతుంది. వీరికి సంబంధించి మానసిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కేవలం ఎదుటివారు వీరిని అపార్థం చేసుకుంటున్నారు లేదా ఎదుటివారు తమను కించపరుస్తూ మాట్లాడుతున్నారు అన్న కారణం చేత వీరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురి కావటం, దాని ప్రభావం వారికి శారీరక అనారోగ్యం మీద చూపించే పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. వీరికి కందాయ ఫలితాల గురించి చూసుకున్నప్పుడు 4, 2, 4 ఇక్కడ కందాయ ఫలితాలు అంటే ఇవి 3 అంకెలను సూచిస్తూ ఉంటారు. ఒక్కొక్క అంకె మా సంవత్సరంలో మొదటి 4 నెలలకు మొదటి అంకె, మధ్య 4 నెలలకు రెండవ అంకె, చివరి 4 నెలలకు మూడవ అంకె సూచనగా ఉంటుంది. ఇందులో సరి సంఖ్య వచ్చిన సందర్భంలో సరి సంఖ్య వచ్చినప్పుడు అది శుభ ఫలితాలను ఇస్తుందని, బేస్ సంఖ్య వచ్చినప్పుడు అది మిశ్రమ ఫలితాలను ఇస్తుందని, 0 వచ్చినప్పుడు అది శూన్య ఫలితాలను ఇస్తుందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మొదటి కందాయం మొదటి 4 నెలలు అంటే ఈ సంవత్సరం మనకి జ్యేష్ఠ మాసం అధికంగా వచ్చినది కాబట్టి చైత్ర, వైశాఖ, అధిక జ్యేష్ఠ, నిజ జ్యేష్ఠ, ఆషాఢ మాసాలకు ఈ మొదటి కందాయం వర్తిస్తుంది. ఇక్కడ అన్ని సరంకెలే వచ్చాయి కాబట్టి అన్ని సరంకెలకు సంబంధించింది కాబట్టి ఈ సంవత్సరం అంతా సవ్యంగా ఉంటుందని చెప్పవచ్చు. కానీ ఈ రాశి వారు ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం కొరకు వీరు దగ్గరలోని అంటే ఈ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం మీనరాశికి సంబంధించిన వారు వీరు దగ్గరలోని ఆంజనేయ స్వామి దేవాలయానికి తరచూ వెళ్ళటం, తమలపాకులతోటి ఏదైనా స్వామివారికి అర్చన చేయించటం, కుదిరితే తమలపాకుల దండ వేయటం, ఇది ప్రతి మంగళవారం చేయటం, కుదిరిన సందర్భంలో నెలకొక మంగళవారం లేదా ప్రతి మంగళవారం చేయటం ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఇక భాద్ర నక్షత్రం వారికి రాజపూజ్యం, ఇది వీరికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కానీ అనుకూలమైన పరిస్థితులు ఉన్న సందర్భాలలో వీరు తీవ్రమైన ఉద్వేగానికి లోను కావటం, కొన్ని సందర్భాల్లో అహంకారంగా వ్యవహరిస్తున్న కారణం చేత దగ్గర వ్యక్తులు వీరిని వ్యతిరేకించే పరిస్థితులు ఉంటాయి. ఇదే కారణం చేత మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వీరు పెట్టే పెట్టుబడుల వలన వీరికి తీవ్ర ఆర్థిక నష్టాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు ఉత్తరాభాద్ర నక్షత్రం వారు తమ సొంత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ అహంకారం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రవికి సంబంధించిన శాంతి విధానాలు వీరికి అనుకూలిస్తాయి. వీరికి సంబంధించి కందాయ ఫలితాలను చూసుకున్నప్పుడు 7, 0, 1 ఇక్కడ మధ్య కందాయం 0 వచ్చిన సందర్భంలో ఆరోగ్య విషయంలో పరిపూర్ణమైన జాగ్రత్తలు అవసరం. ఇక్కడ 7, 1, 2 బేస్ సంఖ్యలు అయిన కారణం చేత వీరు సామాన్యంగా గడుస్తుందని చెప్పవచ్చు. కానీ ఆరోగ్య విషయాల్లో పరిపూర్ణ జాగ్రత్తలు అనేది అవసరం. ఇక రేవతి నక్షత్రం వారికి కలహం అంటే వీరు ప్రతి చిన్న విషయానికి సూటిగా వ్యవహరిస్తున్నాననే భ్రమలో, ప్రతి విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు ఎదుటివారికి చెప్తున్నాననే ఆలోచనతోటి ఎదుటివారి నుంచి వ్యతిరేకతను కూడగట్టుకునే అవకాశాలు ఉంటాయి. అంటే వీరు నిజాయితీగా వ్యవహరిస్తుండటం ఒక కారణం, నిజాయితీగా వ్యవహరిస్తున్నా అనే భ్రమలో ఉంటారు. కొన్ని సందర్భాల్లో అది కరెక్ట్ కావచ్చు. కానీ ఎదుటివారు ప్రతి సన్నివేశంలోనూ వీరిని అపార్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. ఈ రాశి స్త్రీలు పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అనుకోని విధంగా జీవిత భాగస్వామి నుండి తీవ్రమైన వ్యతిరేకత ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇక కందాయ ఫలితాలను చూసుకున్నప్పుడు వీరికి 2, 1, 3 ప్రారంభ కందాయం ఇక్కడ సరి అంకె వచ్చింది. మిగతా 2 అంకెలు బేసి అంకెలు వచ్చాయి. కాబట్టి మొదటి 5 నెలలు అంటే ఆషాఢం వరకు వీరికి చాలా అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. వీరు ప్రత్యేకమైన పూజా విధానాలు చేయాల్సిన అవసరం లేదు. కుదిరితే వారు ప్రతినిత్యం విష్ణు సహస్రనామ పారాయణ చేయటం
లేదా వినటం అలవాటుగా చేసుకున్నప్పుడు మరంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇవి మీనరాశికి సంబంధించిన వారి రాశి ఫలితాలు. అక్కడతో ద్వాదశ రాశులకి కూడా ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది చాలా విపులంగా మాకు తెలియజేశారు. ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటూ చెప్పిన విషయాల్ని ఖచ్చితంగా మైండ్లో పెట్టుకుని ఎలా అయితే పరిహార మార్గాలు చెప్పారో అవన్నీ కూడా చేసుకుంటూ సాఫీగా ద్వాదశ రాశులకి కూడా ఈ పరాభవనామ సంవత్సరం చాలా సేఫ్గా వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా మాకు తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం సార్.